'కంకాజురా' ఆల్మోస్ట్ 4.5 అవర్స్ రన్ టైమ్ అండ్ 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఈ రోజే సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చింది. మరి అంత టైం స్పెండ్ చేయడానికి వర్తా కాదా తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్, ఓటీటీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ ఇలా అన్ని కవర్ చేస్తాం. సో దయచేసి సపోర్ట్ చేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఆషు తన బాస్‌ని మర్డర్ చేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతనికి 14 ఇయర్స్ జైలు శిక్ష వేస్తారు. కానీ తొందరగా విడుదలవుతాడు. విడుదల ఏం చేశాడు? అసలు నిజంగా ఆషు మర్డర్ చేశాడా అని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సిరీస్. ఈ సిరీస్ ఇజ్రాయలీస్ వెబ్ సిరీస్ మ్యాగ్పై అనే వెబ్ సిరీస్ రీమేక్. కాన్సెప్ట్ పరంగా ఇట్స్ గుడ్ వన్. ఒక సైకలాజికల్ రివెంజ్ డ్రామా అన్నమాట. స్టార్టింగ్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఆ క్యారెక్టర్స్ బిహేవియర్, చిన్న ట్విస్ట్ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ తో ఇనిషియల్ గా ఎంగేజ్ చేస్తుంది. ఆషు అనే క్యారెక్టర్ ఏం చేయబోతున్నాడు అనే సీన్స్ క్యూరియాసిటీని పెంచుతాయి అండ్ మిగతా అన్ని క్యారెక్టర్ స్టోరీలో ఇన్వాల్వ్ చేసే ప్రాసెస్ చాలా బాగుంది. సిరీస్ కంప్లీట్ అయ్యాక ఆ క్యారెక్టర్ నేమ్స్ గుర్తుండిపోతాయి. ఆషు అనే క్యారెక్టర్ సైకలాజికల్ గా బాగా డిస్టర్బ్ అయిన క్యారెక్టర్. తన బ్రదర్ కోసం ఏదైనా చేస్తాడు. మాటలతో హ్యూమన్ బ్రెయిన్స్ ని వాష్ చేయడం ఇలాంటి క్యారెక్టర్ ట్రేట్స్ ఉంటాయి. ఈ ఆషు అనే క్యారెక్టర్ లో చేసిన రోషన్ మాథ్యూ డిడ్ ఎక్సలెంట్ జాబ్. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో తనకి వచ్చే స్టామరింగ్ ని చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. ఈ సిరీస్ అంతా గోవాలో జరుగుతుంది. గోవాని చాలా బాగా చూపించారు. కలర్స్, లైటింగ్, ఫ్రేమ్స్ ఇవన్నీ బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ బీజిఎం అయితే ఓకే, అలా ఫ్లోకి తగ్గట్టు వెళ్ళిపోయింది. కానీ ఒక ర్యాప్ సాంగ్ వస్తుంది, అది చాలా బాగుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ అంటే ఒక సైకలాజికల్ రిలేటెడ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు సీరియస్ స్క్రీన్ ప్లే ఉండాలి. ఎపిసోడ్ టు ఎపిసోడ్ బార్స్ రేజ్ అవ్వాలి. బట్ ఈ సిరీస్ లో అది రివర్స్ లో జరుగుతుంది. స్టార్టింగ్ పోర్షన్స్ చాలా బాగా చూపించి అలా వెళ్లే కొద్దీ డౌన్ అవుద్ది. ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర క్యారెక్టర్స్ అన్ని రివీల్ అయ్యి మొత్తం రివెంజ్ మోడ్ లోకి వెళ్తుంది. ఇంకా అక్కడ నుండి బోర్ కొట్టేస్తుంది అండ్ మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్స్ కి లేస్తుంది. ఆషు అనే క్యారెక్టర్ బిహేవియర్ అండ్ రోషన్ మాథ్యూ పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా ఆ క్యారెక్టర్ బిహేవియర్ కి ప్రాపర్ రీజనింగ్ ఉండదు. అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ కి రాసే డైలాగ్స్ కూడా చాలా డెప్త్ అండ్ డార్క్ ఉండాలి. కానీ ఉండవు. అండ్ బ్రదర్ బాండ్ ఎమోషన్స్ ని బాగా చూపించి మనల్ని ఎమోషన్ చేసే ఛాన్స్ చాలా ఉండింది. బట్ అది జరగలేదు. ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్స్ బిలో యావరేజ్ వెబ్ సిరీస్ అండి. ఇనిషియల్ పోర్షన్స్ అండ్ ఎండింగ్ పోర్షన్స్ కొద్దిగా ఇంప్రెస్ చేస్తాయి అంతే. అంతకు మించి ఈ సిరీస్ లో ఏం లేదు. 4.5 అవర్స్ అంటే ఉంది. సో మీరే డిసైడ్ చేసుకోండి స్కిప్ చేయాలా లేదా అని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ది మూవీస్ ఫర్ యూ. బాయ్.